దక్షిణంలో భారీ మెజారిటీతో గెలుస్తా వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా. విశాఖ పరిపాలనా రాజధాని త్వరలోనే కాబోతుందని దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుల్లై కాలేజ్ సమీపంలోని అంబేద్కర్ భవన్ పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ పద్మారెడ్డితో కలిసి ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ వార్డులో అత్యధిక మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ను చేసుకుని విశాఖ పరిపాలనా రాజధానిగా రూపొందిస్తామంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎట్లా ఉంది ఈ వార్డు చెప్పండి. మేడం శ్రీమతి పద్మారెడ్డి గారు కార్పొరేటర్ గారు ఈ వార్డు చాలా గ్రాండ్గా వర్క్ చేశారన్నమాట. అంటే మాకు దీంట్లో 2 బూతులు ఉన్నాయి. కంప్లీట్ కమాండ్ ఉంది మేడం గారికి. ప్రతి ఇంటికి మీద కూడా వారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయించారన్నమాట. సో 100కి 90% ఆఫ్ ఓటింగ్ ఏమో మాకే జరుగుతుందని తెలిసి పూర్తి విశ్వాసం అన్నమాట. మరి అటువంటి నాయకత్వం ఉండేటప్పుడు మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. ఇది మాకు ఈ 2 బూతులు కూడా బాగా ఈశాన్యంలో ఉంటాయి. మా దక్షిణ నియోజకవర్గానికి ఈశాన్యం. తర్వాత మా సర్వేశ్వరెడ్డి గారు వస్తారు. సో సర్వేశ్వరెడ్డి గారు ఒకవైపు, మేడం గారు ఒకవైపు, తర్వాత కేకే రాజు గారు పూర్తిగా నార్త్ దున్నేస్తానే ఉంటారన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఈ 2 బూతుల మీద పడుతుంది అన్నమాట. సో తప్పకుండా మాకు మెజారిటీ వస్తుంది. ఓకే, సో ఈ బూత్ మీద మాకు మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి పూర్తిగా విశ్వాసం చెందుతా ఉన్నాం. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను శ్రీమతి పద్మారెడ్డి గారు కార్పొరేట్ గారికి. మా అమ్మాజీ మేడం గారు ఎక్స్ కార్పొరేట్ గారు వారు కూడా ఉన్నారు. అలాగే ఈ లోకల్ నాయకులందరికీ కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మా షకీల్ సార్ వాళ్ళ టీము, ముస్లిమ్స్ టీము ఏ వార్డులో వెళ్తే ఆ వార్డులో వచ్చి నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తానే ఉంటారన్నమాట. ముస్లిమ్స్ ఓట్స్ అని మీకు తెలుసు. ఈరోజు సెక్యులరిజం కాపాడే పార్టీ, ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే. అందుకే ఈరోజు తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ బీజేపీ కూటమిలో కానీ భయాందోళన చెందుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వన్ సైడ్ ఈరోజు ఓటింగ్ జరుపుతారని చెప్పి, ప్లస్ ఏమో బీసీల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఎస్సీ మాల కానీ మాదిగ కానీ రెల్లి కులస్తులు వాళ్ళు ఉండే క్రిస్టియానిటీ వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. తర్వాత ప్రతి గడపకి కూడా ఏదో ఒక స్కీమ్ నవరత్నాల్లో లబ్ధి చెందారు. వారి మేనిఫెస్టోలో 99.99% ఇంప్లిమెంటేషన్ జరిగితే ఇంటికి 100 ఇళ్లలో 90 ఇళ్లలోకి ఆ మేనిఫెస్టోలో ఏదో ఒక పథకం అందిందన్నమాట. సో అందుకే వారు ఏంటంటే, బాబు మాకు బాగా చూసుకున్నారు ఈ 5 సంవత్సరాలు, ఆ బాబునే మళ్ళీ రప్పిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు, ఆ ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అని చెప్పేసి వారు చెప్తా ఉంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. దక్షిణ నియోజకవర్గంలో ఫ్యాన్ ఎగరేస్తాం. ఉత్తర నియోజకవర్గంలో అక్కడ కేకే రాజు కూడా ఫ్యాన్ ఎగరేస్తారు. అలాగనే మా ఝాన్సీ మేడం గారు ఎంపీగా వారు మరీ 3వ ఏమో చక్కగా పార్లమెంట్లో వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు. అనేక సమస్యల మీద ప్రస్తావన చేయగలిగే కెపాసిటీ ఉండే శ్రీమతి ఝాన్సీ గారు. 2 డాక్టరేట్స్, సబ్జెక్ట్ ఉంది బాగాన. అంతకన్నా ముఖ్యం పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది తనకి బాగాన. మే హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ ఐడియాస్, బట్ ఐడియాస్ టు రూల్ మస్ట్ బి కన్వేడ్ ఎఫెక్టివ్లీ అంటారు. ఆ కన్వేన్స్ కెపాసిటీ, ఆ లెగసీలో వచ్చింది శ్రీమతి ఝాన్సీ గారికి. సో తప్పకుండా
పార్లమెంట్లో ఏ సమస్యనే సరే విశాఖపట్నంకి అవన్నీ కూడా పరిష్కారం చేసి విశాఖపట్నాన్ని ఒక ఫోర్టిఫైడ్ సిటీగా మార్చుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఈ సిటీని క్యాపిటల్ సిటీగా ఒక మైటీ సిటీగా తీర్చిదిద్దాలనుకుంటారు. దాని ఝాన్సీ మేడం గారు ఏమో తోడ్పడతారని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు 24వ వార్డులో ఏదైతే దక్షిణ భాగంలో ఉన్నది సౌత్ కాన్స్టిట్యున్సీకి వచ్చిన పిఎస్లు 222 పిఎస్, అలాగే 223లో కొంచెం ఓట్లు ఉన్నాయి. మొత్తానికి ఏదైతేనేమి కానీ 24వ వార్డు నుంచి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి బూత్ నుంచి అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని, ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఆయన, మాట ఇచ్చారంటే ప్రజలతో ఆ మాట కట్టుబడిన వ్యక్తి. ఆయన దగ్గర నుంచి మేము చూసేదంతా కూడా ప్రతి 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారంటే ప్రజలు ఆయన ఎంత వడగట్టి ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు వెళ్ళి ఈ రోజుల్లో మనకి రచ్చబండ కార్యక్రమంలాగా ప్రజా దర్బార్ అనే కార్యక్రమాలు పెట్టి ప్రతి వారం కూడా ప్రతి ఏరియాలో కూడా అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు. సో అలాంటి వ్యక్తికి ఈరోజు బ్రహ్మరథం పెట్టి ఎలాగైనా మా వార్డు నుంచి మా పిఎస్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై జగన్. ఇదే పరిస్థితి వాసుపల్లి గణేష్ కుమార్ విజయానికి తనకి ఈ వార్డు నుంచి మంచి మెజార్టీ ఇస్తామని స్థానికులందరూ చెప్పడంతో ఆయన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. దక్షిణ వైసీపీ అభ్యర్థిగా తన విజయం సాధిస్తానని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిత్బాబు ఎస్డివి విశాఖ.